మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్ ఎక్స్పర్ట్ డాక్టర్ మధురిమా రెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మ్యామ్, టాక్సిక్ రిలేషన్షిప్స్ అంటారు కదా, అంటే అసలు ఏం మేడం, దాని అర్థం ఏంటి? అసలు ఈరోజు మేము ఆ రిలేషన్షిప్లో ఉన్నాము అంటే చెప్పే సంకేతాలు ఏమైనా ఉన్నాయంటే నేను చెప్తారు. టాక్సిక్ రిలేషన్షిప్స్ అంటే నెగటివ్ రిలేషన్షిప్స్ మన లైఫ్లో. ఓకే, అంటే అది మనకు ఎలాగైనా ఉండొచ్చు. మన రిలేటివ్స్లో ఉండొచ్చు వాళ్ళు, లేదంటే మన ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు, సో కాల్డ్ ఫ్రెండ్స్ అంటాం కదా, వాళ్ళలాగా ఉండొచ్చు, మన లైఫ్లో ఉండొచ్చు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు మనకు తెలియకుండా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మన బర్త్ మన చాయిస్ కాదు కదా, మన పేరెంట్స్ మన చాయిస్ కాదు మనకు, కానీ మన లైఫ్లో మాత్రం మన ఫ్రెండ్స్ మాత్రం డెఫినెట్లీ మన చాయిస్గా ఉండాలి. మనం ఎవరినైతే ఫ్రెండ్స్గా చేసుకుంటామో వాళ్ళు హ్యాండ్ పిక్డ్గా ఉండాలి మనం. సో ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. సో మనము పేరెంట్స్ మనం గ్రాట్యూడ్తో ఉండాలి వాళ్ళతో. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా పేరెంట్స్ మాత్రం పేరెంట్స్ ఆ పేరెంట్స్. మనకు నచ్చినా నచ్చకపోయినా, కొంతమంది మన పేరెంట్స్ తిడుతుంటారు, మన పేరెంట్స్ ఇలా ఉంటారు, వాళ్ళు ఇలా ఉండింటే బాగుండని అనుకుంటుంటారు చాలా మంది. కానీ పేరెంట్స్ ఆర్ పేరెంట్స్ ఎవరికైనా కూడా, బికాస్ వాళ్ళ వల్లనే మనం ఇలా ఉన్నామని అనుకోవాలి. కానీ టాక్సిక్ రిలేషన్స్ మనకు రిలేటివ్స్ లాగా కానీ ఫ్రెండ్స్గా కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, వాళ్ళు ఉన్నప్పుడు మన చుట్టుపక్కల మనము చాలా ఒక నెగటివ్ లాగా ఫీలింగ్ అవుతుంటాం. వాళ్ళ చుట్టుపక్కల మనం ఏదైనా మంచి మనం జరిగినప్పుడు వాళ్ళు చాలా జెలస్గా ఫీల్ కావడం. ఓకే, సో మనకు మనం ఎలాంటి వాళ్ళతో ఉండాలి అంటే, వీ నీడ్ టు సెలబ్రేట్ అవర్ లైఫ్ విత్ దోస్ పీపుల్ హూ సెలబ్రేట్ అవర్ లైఫ్. అంటే మనకు ఏదైనా జరిగింది అనుకోండి, ఇప్పుడు ఒక అవార్డు వచ్చింది, మీకు ఒక మంచి జరిగింది, మీరు ఎవరితో ఉండాలి? వాళ్ళు మీకు తప్పట్లు కొట్టే వాళ్ళు, మీకు అప్రిషియేట్ చేసే వాళ్ళ దగ్గర ఉండాలి కదా మీరు. అవును. లేదు అంటే మీరు వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. మీకు ఫస్ట్ మీకు అవార్డు వచ్చింది కానీ, లేదంటే మీకు అప్రిషియేట్ ఏమైనా జరిగింది అనుకోండి లైఫ్లో, మీకు ఏదైనా మంచి జరిగింది, వాళ్ళకి వెళ్ళి చెప్పండి ఫస్ట్. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మీరు తెలుసుకోండి. ఇలా వెళ్ళి కళ్ళలో పెట్టి ఇలా చూడండి మీరు, వాళ్ళు ఫీల్ ఎలా అవుతారో చూడండి ఫస్ట్. టక్కని మీకు తెలిసిపోతుంది వాళ్ళు జెలస్ పడుతున్నారా, సంతోషపడుతున్నారా. వాళ్ళ కళ్ళు నిజం చెప్తాయి, వాళ్ళ వాయిస్ నిజం చెప్తుంది మీకు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు లేదా అని. వాళ్ళ గ్లో వస్తుంది వాళ్ళ ఫేస్లో. ఒకవేళ హ్యాపీగా ఫీల్ అయితే మీరు ఎగ్గిరి కందేసి వాళ్ళకి హగ్ చేసుకుంటారు మీకు, అప్పుడు వాళ్ళు మీకు వెల్ విషెస్ అని అర్థము. లేదు, వెంటనే వాళ్ళ కళ్ళు నెగిటివ్ లాగా కనిపిస్తాయి, వెంటనే వాళ్ళు చాలా జెలస్ ఫీల్ అయ్యారంటే వాళ్ళు టాక్సిక్ రిలేషన్స్ మీ దగ్గర ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు నెగిటివ్ ఫీల్ అవుతారు చాలా. మీకు ఏమైనా సక్సెస్ అవుతుంటే వాళ్ళు నెగిటివ్ ఫీల్ అవుతారు, వాళ్ళు చాలా బాధపడేలా మీకు కనిపిస్తుంటది. చాలా యాంగిల్స్ లో చాలా జరుగుతుంటాయి మీకు చుట్టుపక్కల. అలాంటి అంటే పట్టించుకోరు మేడం కొంతమంది కదా, అంటే చాలా గ్రూప్స్ లో మీకు కనీసం విషెస్ కూడా చెప్పరు, మీకు అసలు మీకు విషెస్ చెప్పరు, కంగ్రాచులేషన్ కూడా చెయ్యరు మీకు. దే ఫీల్ వెరీ బ్యాడ్ వెన్ యూ గెట్ సంథింగ్ గుడ్ ఇన్ యువర్ లైఫ్. ఇలాంటి వాళ్ళ మధ్యలో మీరు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, క్లోజ్గా ఉన్నప్పుడు ఎక్కడో ఉంటారు వాళ్ళు, అప్పుడు ప్రాబ్లం కాదు మీకు. కానీ మీకు అది క్లోజ్ జోన్ ఉంటే, క్లోజ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఎఫెక్ట్ అవుతారు మీకు తెలియకుండానే. ఎందుకంటే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, ఎప్పుడు నెగటివిటీ జరుగుతుంటుంది ఎప్పుడు మీకు. సో అలాంటి వాళ్ళని మీరు ఐడెంటిఫై ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు యూ నీడ్ టు సెలబ్రేట్ యువర్ లైఫ్ విత్ దోస్ పీపుల్ హూ సెలబ్రేట్ యూ. జస్ట్ నా ప్రిన్సిపల్ ఇది. ఆల్వేస్ మీకు తప్పట్లు కొట్టే వాళ్ళ దగ్గర మీరు ఉండండి ఎప్పుడు. అంతేగాని మీ పైన జలస్ పడే వాళ్ళ దగ్గర, బర్న్ అయ్యే వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటారండి? మీకు ఆ బర్నింగ్ స్మెల్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది, కానీ మీరు మీరు పట్టించుకోండి. ఎందుకంటే అది నెగిటివ్ వైబ్స్ ఉంటాయి ఎప్పుడు. మీకు ఆ జలస్ ఇది వాళ్ళ కళలో కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ మొహం కనిపిస్తుంటుంది, మార్చుకోవడం కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంది మీకు. అలాంటి వాళ్ళతో మీకు ఏం అవసరం చెప్పండి? సో ఆ టాక్సిక్ వాళ్ళని ఎంత తొందరగా రిమూవ్ చేసుకోండి. హలో హాయ్ పెట్టుకోండి. వాళ్ళు వరల్డ్లో ఎక్కడో చోటు ఉండాలి, అవసరం మీకు. ఎక్కడో ఉంటారు వాళ్ళు, కానీ మీ చుట్టుపక్కల పెట్టుకోకండి ఎక్కువగా. మీ రిలేటివ్స్ అనుకోండి, వాళ్ళని రిలేటివ్స్ని మనం మార్చుకోలేం కదా, రిలేటివ్స్ని తీయలేం కదా. తర్వాత ఇంకొక విషయం అంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది. మనం ఏం చేస్తామంటే చాలా మందిని మనం మార్చాలని చూస్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఎవరు మార్చలేరు. అండర్స్టాండ్? నేను ఒక వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యానండి నా వర్క్లో. నేను హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్ లో ఉన్నాను. ఇది నా 27th ఇయర్ అండి. నేను లాస్ట్ ఇయర్ 26 years పూర్తి చేసుకొని 27 yearsలో వచ్చాను నేను. ఓకే, సో ఇది నాది చాలా ప్యాషన్ అండ్ పర్పస్ వర్క్ ఇది. సో నేను వరల్డ్ మొత్తంలో, మీరు గూగుల్ చేసి చూస్తే నేను వరల్డ్ మొత్తంలో పాకాను నా వర్క్లోనే. నా వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా మంది అనుభవాలు మీరు చూసేసారు. సో అందుకనే చెప్తున్నాను మీకు, మీరు వాళ్ళే మీ దగ్గరికి రావాలి కానీ నేను మారాలి అనేసి అప్పుడే మేము ఇది చేస్తాం, కౌన్సిలింగ్, కోచింగ్ అండ్
ట్రైనింగ్. మీకై మీరు వాళ్ళని మార్చాలని మీరు ఎంత ట్రై చేసినా మీ టైం అంతా పోతుంది. మనకు 24 అవర్సే ఉంటుంది టైం రోజులో. మీరు ఆ అమూల్యమైన టైంని అది వేస్ట్ చేసుకోకండి. దానికి మీకు ఏమిటే సూత్రాలు, ఫస్ట్ లెర్న్ టు యాక్సెప్ట్ దట్ వాళ్ళు మారరు అని యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఫస్ట్ వెన్ యూ లెర్న్ టు యాక్సెప్ట్ దే డోంట్ చేంజ్, యూ ఫీల్ సో మచ్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ ఫర్ యూ. ఆ పీస్ ఆఫ్ మైండ్తో మీరు ఉండండి. అప్పుడు మీరేం చేయాలి అని అంటే మీరు ఫస్ట్ చేంజ్ ద చేంజబుల్. ఏమేం చేంజ్ చేయగలరో అవి చేంజ్ చేయండి. మీరు ఏమేం చేంజ్ చేయలేరో సెకండ్ సూత్రం, యాక్సెప్ట్ దోస్ విచ్ యూ కాన్ చేంజ్. ఏమేం చేంజ్ చేయలేరో అవి యాక్సెప్ట్ చేయండి. థర్డ్ థింగ్ ఏమంటే మిమ్మల్ని మీరు రిమూవ్ చేసుకోండి. రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అన్చేంజబుల్. ఏమేం చేంజ్ చేయలేమనుకుంటారో మిమ్మల్ని రిమూవ్ చేసుకోండి అక్కడ నుంచి. ఇవి 3 థింగ్స్ సూత్రాలు ఫర్ టాక్సిక్ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని నుంచి, దాని నుంచి. చాలా మంది అంటారు కదా మేడం, అమ్మో నేను వాళ్ళు మార్చేస్తాను, వాళ్ళు అలా ఉన్నారు అంటే అది అవ్వదు అనమాట. ఈ 3 సూత్రాలు అండి ఎంత మీకు పనిచేస్తాయంటే ఆ టాక్సిక్ పీపుల్ నుంచి మిమ్మల్ని కాపాడుకోవడానికి. చేంజ్ ద చేంజబుల్, యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అన్చేంజబుల్ అండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దోస్ థింగ్స్. ఆ చుట్టుపక్కల ఉండే వాతావరణం దగ్గర నుంచి మిమ్మల్ని మీరు రిమూవ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు జరుగుతుంది అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఒక అన్హెల్తీ థింగ్ జరుగుతుంది, మీరు ఏమి చేయలేరు అక్కడ కొన్ని చోట్ల. మీకు తెలుసు అవర్స్ టుగెదర్ వేస్ట్ అవుతుంది, టైం అవన్నీ అవుతున్నాయి, మీరు ఏమీ చేయలేరు. కొన్ని చోట్ల అన్హెల్తీ జరుగుతుంది, మీకు మైగ్రేన్ వస్తుంది, మీకు హెడ్ఏక్ వస్తుంది, అవన్నీ జరుగుతున్నాయి. అది మీకు సంబంధమే ఉండదు కొన్ని చోట్ల. సో అప్పుడు మీరు ఏం చేయలేరు కదా. యూ కెనాట్ చేంజ్ ఎనీథింగ్. ఆ పర్సన్ని చేంజే చేయలేరు మీరు. సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్ అన్హెల్తీ థింగ్స్. అంటే అక్కడి నుంచి బయటకు వచ్చేసేయాలి అంతే. చేంజ్ ద చేంజబుల్ అంతే. ఏమి చేంజ్ చేయగలరో అది చేంజ్ చేయండి. ఏది చేంజ్ చేయలేరో అది యాక్సెప్ట్ చేయండి. అండ్ తర్వాత రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్ టాక్సిక్ రిలేషన్షిప్. అంటే ఇలాంటి రిలేషన్స్ ఉన్న వాళ్ళు మన చుట్టూనే ఉంటారు కదా మేడం. మన బంధువుల్లోనే ఉంటారు, మన ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు, మన ఫ్రెండ్ సర్కిల్లో ఉండొచ్చు. ఇప్పుడు మనకు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కొంతమందికి అలవాటు ఉంటుంది. అలవాటు ఉంటే ఏం చేస్తారు అంటే వాళ్ళు ఇంకా అలవాటు అయ్యేటట్లు చేస్తారు. అది టాక్సిక్ రిలేషన్ కదా. ఇంకా అలవాటు అయ్యేటట్లు చేసే వాళ్ళు టాక్సిక్ రిలేషన్ అవుతుంది కదా. సో అట్లాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేయకుండా, మనకు తెలియకుండా మనం దానిలోకి ఊబిలాగా వెళ్ళిపోతుంటాం. సో అది ఐడెంటిఫై చేసుకోవాలి మనము. సో అది డెఫినెట్లీ టాక్సిక్ రిలేషన్ ఇన్ అవర్ లైఫ్. అదే వెల్ విషర్ అయితే వాళ్ళు చెప్తారు మనకు. అంటే ఇలాంటి రిలేషన్ మేడం పార్ట్నర్స్ లో కూడా ఉంటుందా? ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మంది దానిలో ఉంటది మనకు. అందుకే ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అవుతుంటది మనకు. అంటే ఎలా మేడం? ఆఫీస్ లో కూడా ఉండొచ్చు మనకు, ఈవెన్ రిలేషన్షిప్స్ లో, క్లోజ్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు. ఓకే, చాలా మందిలో కూడా ఉంటుంది. పార్ట్నర్స్ లో సిమ్టమ్స్ ఏముంటాయి మేడం? అంటే ఈ రిలేషన్షిప్ లో హస్బెండ్ వైఫ్ లో కూడా ఉంటుంది. నార్సిస్టిక్ రిలేషన్షిప్ అంటాం దానిలో మేము. నార్సిస్టిక్ రిలేషన్షిప్ ఆర్ దోస్ పీపుల్ హూ విల్ కంట్రోల్ సో మచ్ అదర్ పర్సన్. కంట్రోలింగ్ ఉంటుంది చాలా. ఎంతసేపు వాళ్ళు అదర్ పర్సన్ ఏం చెప్తే అదే వినాలి 24 hours. వాళ్ళు దే విల్ బి లైక్ బ్రీతింగ్, చెప్పాను కదా, వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది వీళ్ళతో ఎదుటోళ్ళ వల్ల. దే వాంటెడ్ టు కంట్రోల్ దెమ్ ఇన్ ఆల్ ద టైమ్. ఓకే, వాళ్ళు గ్రోత్ కంట్రోల్ చేస్తారు, వాళ్ళు వాళ్ళు ఎదుగుదల కంట్రోల్ చేస్తారు, వాళ్ళు ఏం చేస్తే అవి వీళ్ళకి చెప్పాలి, అన్నిటికీ ఒక నిక్ నేమ్ పెట్టేస్తారు వాళ్ళకు. ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్. అంటే పార్ట్నర్ కి రిలేషన్షిప్ ఉంటే ఐదర్ మెన్ ఆర్ ఉమెన్ మేడం, ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలంటే మళ్ళీ సైకాలజిస్ట్ దగ్గర రావాల్సింది. అంటే అది వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎందుకు ఉంది అది, డీప్ నుంచి వెళ్ళాలి. అది జస్ట్ పైన సర్ఫేస్ కాదు. నెగటివ్ అయినా పాజిటివ్ అయినా ఇద్దరులో హస్బెండ్ అయినా వైఫ్ అయినా వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎక్కడి నుంచి మొదలైంది, ఎందుకు మొదలైంది అన్ని తెలుసుకోవాలి ఫస్ట్. అంటే మీ దగ్గరకు వచ్చే సెషన్స్ మేడం మీరు చాలా చేస్తూనే ఉంటారు కదా. అవును, ఇలాంటి ఏమైనా కేసెస్ వచ్చాయి? ఇలాంటివి చాలా వచ్చాయి. ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, అక్కడి నుంచి వస్తుంది కపుల్ రిలేషన్షిప్స్. Then mostly we will build that relationship. As much as possible we'll build the relationship and again వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ నుంచి they'll move on. Thank you ma'am. Thank you అండి.